నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. దేవరగట్టు బన్నీ ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకోండి. ప్రజలకు సూచించిన కర్నూలు ఎస్పీ బిందు మాధవ్, జేసీ బి నవ్య. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసన, భారత్ స్పందించాలంటూ విశాఖలో వామపక్షాల ఆందోళన. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, త్వరలో టీటీడీ పాలకవర్గం ఏర్పాటవుతుందని స్పష్టం. మావుళ్లమ్మ దేవస్థానంలో వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు, మహాలక్ష్మీదేవిగా అమ్మవారి భక్తులకు దర్శనం. కర్నూలు జిల్లాలోని దేవరగట్టు బన్నీ ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ బిందు మాధవ్, జేసీ బి నవ్య కోరారు. ఎస్పీ, జేసీ ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పత్తికొండ డీఎస్పీ వెంకటరమణయ్య, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం నెరణికి తండ, కొత్తపేట గ్రామాల ప్రజలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బన్నీ ఉత్సవాల్లో భాగంగా సాంప్రదాయం పేరుతో కొట్టుకోకుండా ప్రశాంత వాతావరణంలోని జరుపుకోవాలని సూచించారు. బట్ ఇందాక ఇన్ఛార్జ్ గారు అన్నట్టు ఏంటంటే గ్రామస్తుల సహకారం లేకుండా ఏది జరగదు, విజయవంతం అవ్వదు. దసరా ఉత్సవాల టైంలో అక్టోబర్ 12వ తారీఖున ఇక్కడ విశేషంగా జరిగే, అక్టోబర్ 7 నుంచి 16 దాకా ఇక్కడ విశేషంగా జరిగే మాలమల్లేశ్వర స్వామి ఉత్సవాల గురించి బందోబస్తు అరేంజ్మెంట్స్ కోసం రివ్యూ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. దానిలో భాగంగా అక్టోబర్ 12వ తారీఖు ఇక్కడ విశేషంగా ఎక్కువ మంది జనంతో బన్నీ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఆ కార్యక్రమంలో ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా బందోబస్తు అరేంజ్మెంట్స్ ఎట్లా చేసుకోవాలి, వేరే డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అనే దాని గురించి వాళ్ళు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ వాళ్ళ కన్సర్న్స్ చెప్పారు. అవన్నీ అడ్రస్ చేస్తూ బందోబస్తు అరేంజ్ చేస్తాము. పోయినసారి కన్నా కూడా ఈసారి ఉత్సవం ఇంకా బాగా జరిగేలాగా ఏ విధమైన చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకుండా అన్ని చర్యలు తీసుకొని సక్సెస్ఫుల్ గా అక్టోబర్ 12న ఇక్కడ బన్నీ ఉత్సవం కంప్లీట్ అయ్యేలాగా చూస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పీడీఎస్యు 50 వసంతాల సభల పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమశంకరం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాల స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. శాస్త్రీయ విద్య లక్ష్యంగా విద్యార్థుల హక్కుల కోసం రాజీ లేని పోరాటాలను పీడీఎస్యు నిర్వహించినట్టు తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండే విద్య కోసం ఏర్పడిన పీడీఎస్యు తమ లక్ష్యానికి అనుగుణంగా రాజీలేని పోరాటాలను నిర్వహిస్తుందన్నారు. 50 వసంతాల సందర్భంగా విద్యార్థులను చైతన్యం చేయడానికే కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి పీడీఎస్యు అక్టోబరు 12వ తారీఖు నుంచి 31 వరకు 50 వసంతాల సభలను జరుపుకుంటుంది. విప్లవ ఏకచుక్క పీడీఎస్యు సంస్థ జాతీయ ఉద్యమంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి వీరులు గుర్తుతో అనేక ఉద్యమాలు నిర్వహించింది. అదేవిధంగా కార్మిక ఉద్యమాలను, విద్యార్థి ఉద్యమాలను, బలమైన ఉద్యమాలను నిర్వహించి ఈ దేశంలో పేద విద్యార్థుల హక్కుల కోసం పనిచేస్తుంది. పేద విద్యార్థులకు విద్య కావాలని, అదేవిధంగా విద్యని, వైద్యాన్ని జాతీయకరణ చేయాలని 50 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ సంస్థ మరింత బలోపేతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యార్థి ఉద్యమాలని, దేశవ్యాప్తంగా మతోన్మాద ఉద్యమాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, దేశంలో నేడు జరుగుతున్న ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా మరి ఈ క్రమంలోనే 2023 నుంచి 2024 అక్టోబర్ 30 వరకు మరి సభలు, సదస్సులు జరుగుతుంది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా అక్టోబర్ 12వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో మరి సభ జరుగుతుంది. అదేవిధంగా జాతీయ మహాసభ రాజమండ్రిలో అక్టోబర్ 28 జరుగుతుంది. కర్నూలులో జరుగుతుంది. రాజమండ్రి, రామచంద్రపురం, కాకినాడ లాంటి పట్టణాల్లో కూడా భారీ ఎత్తున ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ప్రదర్శనలో విద్యార్థులు, యువకులు పాల్గొని దేశంలో వస్తున్న నిరుద్యోగానికి వ్యతిరేకంగా, పేదరికానికి వ్యతిరేకంగా
అదే విద్య కాషాయీకరణ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసి విద్యార్థులందరూ కూడా తన హక్కులు సాధించుకోవాలని మేము కోరుతున్నాం. విద్యార్థులు ఇష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు సాధిస్తారని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ నరసింహం పేర్కొన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో కళాశాల 66వ వార్షికోత్సవ దినోత్సవాన్ని నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ ఏ విష్ణువర్ధన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిఎంఈతో పాటు కాకినాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ లావణ్యకుమారి, పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ హేమలతాదేవి, విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ బి దేవిమాధవి, స్నేహ ఆసుపత్రి ఎండీ కె రామస్వరూప్ జవహర్ హాజరయ్యారు. తొలుత వైస్ ప్రిన్సిపల్ ఏ విష్ణువర్ధన్ కళాశాల వార్షిక నివేదిక వివరించారు. కళాశాల విద్యార్థులకు, వైద్య నిపుణులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన హౌస్ సర్జన్లు ఏ సాయి అనిరుద్, పార్వతిని అభినందించారు. బంగారు పతకాలు, ధృవీకరణ పత్రాలను సాధించిన విద్యార్థులు తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫోరెన్సిక్ హెచ్ఓడి ఉమా మహేశ్వరరావు, జనరల్ సర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్ కె శైలజ, వైద్య నిపుణులు పాల్గొన్నారు. Vishnu, the administrative vice principal, or in-charge principal, greetings from the state government as a DME and also from the university, NTR University as a vice chancellor. Generally, this is the college 66th annual conference of this Rangaraya Medical College we are attending. In this annual fest, it is to remember what has happened in the last 1 year, the achievements we have done in the last 1 year. 23-24, the achievement of our students, the achievement of our faculty members, in the last 1 year, the achievement of the examinations, the achievement of the cultures, the achievement in the sports, all these things we recapitulate and we award prizes to our the medal winners and other medal winners. At this contest, I will congratulate all the medal winners, prize winners and certificate winners who is going to get in the next half an hour. So after completing my post-graduation, I worked in some of the best institutes in India, the KM Hospital, Bombay, for shorter time, in the head and neck surgery. Then in Bangalore for some time, then in Adyar for some time. Then I came back to the state government. And when I came back to the state government, I have the privilege of working in the most primitive circumstances also. Straight away from the best of the hospitals, I was posted in a PHC in Ariko Valley, where there are no, where I am supposed to see the OP only. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా విశాఖలో వామపక్షాలు నిరసనకు దిగాయి. దాడులను అరికట్టేలా భారత ప్రభుత్వం చొరవ చూపించాలని కోరుతూ కొనసాగిన ర్యాలీలో సిపిఎం, సిపిఐ నేతలు పాల్గొని దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇజ్రాయెల్ మారణకాండపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మండిపడ్డారు. రఫా నగరంలోని దాడులు చేసి వందలాది మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని దుయ్యబట్టారు. ఇజ్రాయెల్ మారణకాండను మోదీ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ మోదీ పబ్బం గడుపుకుంటున్నారని, తక్షణమే భారత ప్రభుత్వం ఈ దాడులపై స్పందించాలని కోరారు. దాడులు ఇజ్రాయెల్ ప్రారంభించిన రోజుది సంవత్సరం పూర్తయింది. దాదాపు అమాయకులందరూ 42,000 మంది మరణించారు. 1,00,000 మంది వరకు కూడా గాయాలతో ఉన్నారు. ఎంత జరిగినా మన భారత ప్రధానమంత్రి గారు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచంలో తాకట్టు పెట్టినట్టు అమెరికన్ సామ్రాజ్యవాదుల అండదండలతో ఇజ్రాయెల్కి మద్దతుగా ఉన్నారు తప్పితే ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ పాలస్తీనాకి సంఘీభావం ప్రకటిస్తున్నా ఏమాత్రం చెల్లించకుండా ఈయన నిమ్మకి నీరెత్తినట్టు ఇజ్రాయెల్కి మద్దతు తెలపడం అంటే ఈయన మరొక హిట్లర్ అని వామపక్షాలుగా మేము భావిస్తున్నాం. హిట్లర్ కూడా సర్వనాశనం అయిపోయాడు, అంతకన్నా ఈయన గొప్పవాడు కాదు. అందుకనే ఈ రోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా వారికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు వారికి శాంతి ఉండాలని మానవహారాలు, ప్రదర్శనలు, సభలు జరుపుతున్నాం. ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసేది యుద్ధం వద్దు, శాంతి వద్దు, పాలస్తీనాకి అండగా ఉందాం, ఇజ్రాయెల్ దాడులు ఖండిద్దామని నినాదంతో ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దేశ ప్రజలందరూ పాలస్తీనా ప్రజలకు అండదండలుగా ఉండాలని, శాంతిని నెలకొల్పాలని ఈ సందర్భంగా ఇదే రోజు ఇజ్రాయెల్ దుర్మార్గంగా పాలస్తీనా మీద దాడి చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 57 మంది అమాయక ప్రజలను బలి తీసుకుంది.
వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు విశిక్షణ రహితంగా ఆసుపత్రుల మీద, స్కూళ్ళ మీద బాంబుల వర్షం కురిపించి మారణ హోమానికి పాల్పడింది. ప్రపంచం అంతా కూడా ఖండిస్తున్నా సరే సిగ్గు శరం లేకుండా అమెరికా మద్దతుతోటి ఒంటరి పాటైనా సరే ఇజ్రాయెల్ దాష్టీకానికి పాల్పడింది. ఇప్పటికైనా సరే ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపి పాలస్తీనాకు పూర్తి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని ప్రసాదించి దాన్ని ఒక దేశంగా గుర్తించాలి. మేము డిమాండ్ చేస్తున్నాం. పాలస్తీనా, ఇజ్రాయెల్ 2 దేశాలు ఉండాలి, పక్క పక్కన ఉండాలి, శాంతి సామరస్యాలతో కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి మేము కోరుతున్నాం. దానికి ఈ రోజు మోడీ ప్రభుత్వం పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ కి మద్దతు ఇస్తా ఉంది. వాళ్ళకు బాంబులు సరఫరా చేస్తా ఉంది. వాళ్ళకి అన్ని రకాల అమెరికా తోడుగా నిలబడి ఇజ్రాయెల్ యొక్క స్వాతంత్రోద్యమం నీరు గారుస్తా ఉన్నది. గత 70 ఏళ్లుగా స్వాతంత్రోద్యమ కాలం నుంచి మన భారతదేశం రాజీ లేకుండా పాలస్తీనాను బలపరుస్తూ వచ్చాం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ కూటమి ఉన్నా సరే పాలస్తీనా విషయంలో రాజీ లేకుండా వ్యవహరిస్తూ వస్తుంది. దానికి భిన్నంగా ఈరోజు మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్ బెజానేసుకొని వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేస్తూ పాలస్తీనా మీద ఘాతుకానికి పరోక్షంగా తోడ్పడుతుంది. వెంటనే ఈ ఆయుధ సరఫరాను ఆపేసి ఇజ్రాయెల్ వ్యతిరేకంగా పాలస్తీనాకి ఐక్యరాజ్య సమితిలో మద్దతు ఇవ్వాలి. మేము మోడీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మొత్తం ప్రజలు, రాష్ట్ర ప్రజలు పాలస్తీనాకు మద్దతుగా నిలబడాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.